మీరు పతంజలి యోగ సూత్రాల గురించి విన్నారా? పతంజలి యోగ సూత్రాలు. ఓకే, పతంజలి అనేటువంటి ఆయన ఈ యొక్క యోగ సూత్రాల గురించి చెప్పారు. ఆయన యొక్క యోగ సూత్రాలు కూడా అష్టాంగ యోగ సూత్రాలు అంటారు. పతంజలి అష్టాంగ యోగ సూత్రాలు అంటే 8 అంగాలు ఉంటాయి యోగానికి. ఆయన చెప్పేది మెయిన్గా ఈ ధ్యానాన్ని గురించి చెప్తారు. ఆ పతంజలి యోగ సూత్రాలలో ధ్యానం గురించి చెప్తారు. ఆ పతంజలి యోగ సూత్రాల్లో 8 అంగాలు ఉంటాయి. 8 అంగాలు. ఆ 8 అంగాలు ఏంటంటే, మొట్టమొదటిది యమము. రెండోది ఏంటంటే నియమము. మూడోది ఏంటంటే ఆసనము. నాలుగోది ఏంటంటే ప్రాణాయామము. 4 అయిపోయినాయి కదా. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం. ఇంకా 4 ఉండాలి. ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. 8 జరిపోయినాయా? యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము 4, మళ్ళీ ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. చెప్పండి, డౌట్ ఉందా మీకు? అన్న క్వశ్చన్ ఉందా? ఓకే, కాబట్టి 8. ఈ అష్టాంగ యోగ సూత్రాలను కలిపి ధ్యాన సూత్రాలు అని చెప్పారు. ఈ యమములో మెయిన్గా మన సంఘంలో మిగతా జీవులతో మనం సహజీవనం ప్రేమ తత్వాన్ని కనుక పంచుతూ ఏ రకంగా జీవించాలి అనేటటువంటి విషయాన్ని గురించి చెప్తుంది యమము. అంటే మనం ధ్యానంలో ముందుకెళ్ళాలి అంటే కొన్నిటిని ముందుగా మనం అలవర్చుకోవాలి. మనం డైరెక్ట్గా ధ్యానంలోకి వెళ్ళలేం. ధ్యానంలోకి వెళ్ళాలంటే ధ్యానానికి ముందు కొన్ని అలవాట్లు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే మీకు ధ్యానం చేసినప్పుడు ధ్యానం సులువుగా కుదురుతుంది. నేను అవన్నీ చేసుకోను, నేను డైరెక్ట్గా ధ్యానంలోకి వెళ్ళిపోతాను అంటే కుదరదు. మీకు ధ్యానం కుదరదు. కూర్చున్నా కూడా మీకు ధ్యానం కుదరదు. ఎందుకంటే ధ్యానానికి కావాల్సినటువంటి కొన్ని ఇవి ఉన్నాయి, అవి ముందు పాటించాలి. అందుకనే ధ్యానం ఎక్కడ పెట్టాడో దీంట్లో ఫస్ట్ యమము, తర్వాత నియమము, తర్వాత ఆసనము, తర్వాత ప్రాణాయామము, తర్వాత ప్రత్యాహారము, తర్వాత ధారణ. అప్పుడు పెట్టాడు ధ్యానం. 7లో పెట్టాడు ధ్యానం. ఆ ధ్యానం తర్వాత సమాధి 8లో పెట్టాడు. అంటే ధ్యానం కుదరాలి అంటే ముందు నువ్వు 7 విషయాల్లో నువ్వు రెడీ కావాలి. 6 విషయాల్లో రెడీ కావాలి. ఈ 6 విషయాలు రెడీ అయితే అప్పుడు నీకు ధ్యానం కుదురుతుంది. చాలామంది ఈసారి నేను కూర్చుంటున్నాను, నాకు ధ్యానం కుదరటం లేదు, నన్ను ఏం చేయమంటారు అంటే, ఈ యొక్క 6లో ఎక్కడన్నా సరే తేడా ఉందా లేదా నీకు అనే విషయాన్ని గమనించాలి. డాక్టర్ కూడా ఇక్కడ అంతే కదా, ఏదైనా పెట్టి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే అంతకుముందు ఏం చేశావు, ఏం తింటున్నావు, ఏం మందులు వేసుకుంటున్నావు, ఇవన్నీ ఆలోచిస్తారు. అదే రకంగా నాకు ధ్యానం సరిగా కుదరలేదు అంటే ఈ 6లో ఎక్కడైనా సరే తేడా ఉన్నదా అని చెప్పి మీరు గమనించాలి. అందుకని ఎప్పుడైనా సరే ధ్యానం కుదరలేనప్పుడు మీరు 6 రాసుకొని వీటిల్లో ఎక్కడైనా సరే నేను ఇబ్బంది పడుతున్నానా అనే విషయం గమనించాలి. అందుకని ఈ యొక్క 8 గురించి ఒక్కొక్కటి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ది ఏంటి అంటే యమము. యమములో 5 ఉన్నాయి. కానీ మనకు పత్రిజీ ప్రకారం, ధ్యానం ప్రకారం మనకి 5 అవసరంలే. మనకు కావాల్సింది ఒక్కటే, అది ఒక్కటి పట్టుకుంటే చాలు ధ్యానానికి. ఏంటి? సంఘంలో మనం ఎలా జీవించాలి, సమాజంలో మనం ఎలా జీవించాలి, మిగతా జీవులతో మనం ఎలా జీవించాలి అనే దాని మీద ఆధారపడేది యమము. కరెక్ట్ పోయిందా? ఓకే.
ఇలా జయించాలి అంటే మనం మెయిన్గా యమము అనేటటువంటి దాని గురించి పడుచుకోవాలి. ఆ యమములో 5 మొట్టమొదటిది ఏంటంటే అహింస. మొట్టమొదటిది ఏంటంటే అహింస. కాబట్టి ఎప్పుడైతే అహింసను మీరు గనక తూచా తప్పకుండా పాటిస్తారో ఈ యొక్క అష్టాంగ యోగ ప్రయాణంలో ధ్యాన స్థితికి సమాధి స్థితికి చేరాలి అంటే అక్షరాభ్యాసం లాంటిది. అంటే నువ్వు పెద్ద పెద్ద స్కాలర్సు పిహెచ్డీలు చదవాలన్నా కూడా మొట్టమొదట ఏం కావాలి? నీకు అక్షరాభ్యాసం కావాలి. ముందు ఆలు నేర్చుకోవాలి, ముందు ఏబిసిడీలు నేర్చుకోవాలి. నేర్చుకుంటే అప్పుడు నువ్వు డిగ్రీ అయినా సరే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా సరే, పిహెచ్డీ అయినా సరే ఏదైనా చేర్చుకోవచ్చు. వీటన్నిటికీ మూలం ఏంటంటే ఆలు, ఏబిసిడీలు. కాబట్టి ఈ రకంగా ఈ అహింస అనేది ఈ యొక్క యోగ ప్రయాణంలో సమాధి స్థితికి చేరాలంటే కూడా మొట్టమొదట మనందరికీ కావాల్సింది ఏంటంటే అహింస. ఈ అహింస అనేది అంటే ఏమిటి? అహింస అంటే ఏంటి? హింస లేకుండా జీవించుట హింస. ఓకే, హింస ఎట్లా చేస్తాం మనం మామూలుగా? మాంసాహారం, హింసాహారం, కరెక్ట్. కానీ మనం హింస ఎలా చేస్తామో తెలుసా? 3 రకాలుగా హింస చేస్తాం. ఇందాక అమ్మ చెప్పినట్టుగా మనస, వాచ, కర్మణ 3 రకాలుగా మనం హింస చేస్తాం. నేనేమి జీవహింస చేయటం లేదు కదా అని అంటే కుదరదు. 3 రకాలుగా మనం హింస చేస్తాం. ఈ 3 రకాలుగా హింస చేసేటటువంటి వాళ్ళం 3 రకాలుగా అహింసని మనం కోరుకుంటే నువ్వు ధ్యానం బాగా కుదురుతుంది. అంటే ఏంటి? హింసాతత్వానికి ఆపోజిట్ తత్వం ఏంటి చెప్పండి? అహింస. అహింస అంటే ఏమిటి? ప్రేమతత్వం. అంటే ప్రేమతత్వాన్ని మనం అలవర్చుకోవాలి. ధ్యానంలో గనక నిమగ్నం కావాలంటే, ధ్యానం గనక సక్సెస్ కావాలి అంటే నువ్వు హింసాతత్వాన్ని విడనాడాలి, అహింసాతత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అహింసాతత్వాన్ని అలవాటు చేసుకోవాలి అంటే ప్రేమతత్వాన్ని అలవాటు చేసుకోవాలి. కాబట్టి ప్రేమతత్వం ఎప్పుడు అలవాటు అవుతుంది? ఎప్పుడు ఎవరైనా మనం ప్రేమిస్తాం. ఇప్పుడు ఎవరైనా చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు, మనం చిన్నపిల్లల దగ్గర తీసుకెళ్తాము. చిన్నపిల్లల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు నువ్వు నీ పక్కన చిన్నపిల్లల్ని తీసుకెళ్ళగానే వాళ్ళు ఎవరి కోసం చూస్తారు? మన పక్కన చిన్నపిల్లలు ఏదన్నా సరే పెళ్ళికో ఎక్కడికైనా తీసుకెళ్ళామనుకో, ఆ చిన్నపిల్లలు ఎవరి కోసం చూస్తారు? అంటే వాళ్ళ పక్కన ఎవరన్నా సరే చిన్నపిల్లలు కనిపిస్తారేమో అని చూస్తారు వాళ్ళు. ఇక్కడ చిన్నపిల్లలతో ఆడుకోవటం కోసం అని చెప్పి చిన్నపిల్లలు ఎవరన్నా కనిపిస్తారేమో వాళ్ళతో వెళ్ళి ఆడుకోవాలని చూస్తాం. అట్లానే ఏదన్నా మనం కుక్క పిల్లని కొనుక్కున్నాం అనుకోండి, మనం బజార్కి తీసుకెళ్తాం, వాకింగ్కి తీసుకెళ్ళాం అనుకోండి, అదేం చూస్తుంది? ఎవరన్నా పక్కన కుక్క పిల్లలు కనిపిస్తారేమో అని చెప్పి కుక్క పిల్లల కోసం చూస్తూ ఉంటారు. అట్లానే ఎవరికి వాళ్ళకి తగినటువంటి వాళ్ళ కోసం చూస్తారు. అంటే వాళ్ళ మీద ప్రేమ పెంచుకుంటారు. అదే మనం కూడా ఏం చేయాలి? మనం కూడా సపోజ్ ఇంకోటి కూడా ఉంది. సపోజు ఇక్కడి నుంచి మనం వేరే స్టేట్కి వెళ్ళాం, తమిళనాడు స్టేట్కి వెళ్ళాము, మనకు తమిళం తెలియదు. అక్కడికి వెళ్ళంగానే మనం ఏం చూస్తాము? తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో చుట్టుపక్కల అని చెప్పి ప్రేమతో చూస్తాం. అంతే కదా, మామూలుగా వెళ్ళి చేస్తాం. అలానే ఏం చేస్తాము? మనం ఇక్కడి నుంచి మనం తమిళనాడు వాడు, మనం ఇక్కడ ఉన్నాము. కాబట్టి ఏం చేస్తారు? ఇక్కడోడు ఆంధ్రప్రదేశ్ వాడు అమెరికా వెళ్ళాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఇండియా నుంచి ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఏమో చూస్తారు, ఇండియా నుంచి ఎవరన్నా వచ్చారేమో చూస్తారు. అట్లానే మనం తర్వాత వీళ్ళందరం కలిసి చంద్రమండలం మీద కనుక ఫ్యామిలీ పెట్టడానికి అవకాశం ఉంటే చంద్రమండలం మీద కనుక వెళ్ళంగానే మనం ఏం ఆలోచిస్తాము? భూమి నుంచి ఎవరన్నా వచ్చారేమో చూద్దాము అని చెప్పి అంగార గ్రహం నుంచి వచ్చిన వాళ్ళు, భూమి నుంచి వచ్చిన వాళ్ళు, వేరే గ్రహాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటే ఒక భూమండలం నుంచి ఎవరన్నా వచ్చారేమో చూద్దాము అని చెప్పి అనుకుంటాం. అట్నే ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రేమతత్వం ఏంటంటే నాలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చారా అని చూస్తాం. అందుకనే మనం కూడా ఏం చేస్తాము? మనందరం ధ్యానులమైనప్పుడు
ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఇక్కడ ఎవరన్నా ధ్యానం చేస్తున్నారా, ఇక్కడ ఎవరన్నా ధ్యానులు ఉన్నారా ఈ ఊర్లో అని చెప్పి ఈ ధ్యానుల కోసం చూడటానికి ప్రయత్నిస్తాం. అంటే ఒకే రకమైనటువంటి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అని. అంటే ఏంటి? ఒకే రకమైనటువంటి రెక్కలు కలిగినటువంటి పక్షులు ఒక సమూహంగా గుడికూడటానికి ప్రయత్నిస్తాయి అని అర్థం. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అంటే అర్థం ఏంటంటే ఒకే రకమైనటువంటి ఒకే రంగు కలిగినటువంటి రెక్కలు కలిగినటువంటి పక్షులు ఒకే సమూహంగా చేరటానికి ప్రయత్నిస్తాయి అని అర్థం. అంటే మనందరం కూడా ఆ రకంగా ప్రయత్నిస్తాము. అంటే మన మధ్యలో ఎటువంటి తత్వం ఉండాలి? ప్రేమతత్వం ఉండాలి. ఆ ప్రేమతత్వం ఎలా డెవలప్ అవుతుంది? ప్రేమతత్వం డెవలప్ కావాలి అంటే అహింసాతత్వం డెవలప్ కావాలి. ఎందుకంటే అహింసాతత్వం డెవలప్ కావాలి. ఎందుకంటే ప్రేమ అన్న అహింసకు పర్యాయపదం. అహింసాతత్వం డెవలప్ కావాలి అంటే ఏ తత్వం పోవాలి? హింసాతత్వం పోవాలి. హింసాతత్వం పోవాలి అంటే ఎన్ని రకాలైనటువంటి హింసలు ఉన్నాయి అంటే మనస వాచ కర్మణ. అంటే మనస్సులో ఎవరినైనా సరే గురించి చెడుగా గనక ఆలోచించటం మానసిక హింస, అది ఉండకూడదు. వాచక హింస, ఎవరన్నా మనం నాలుగుతో గనక అవతల వాళ్ళని గనక హింస పెట్టినట్టయితే అటువంటి దాన్ని వాచక హింస అంటారు. కాయక హింస అంటే మన చేసేటటువంటి పనులతో మనం ఎవరైనా సరే హింస పెట్టినటువంటి వాళ్ళమైతే అది కాయక హింస. మానసిక హింస, వాచక హింస, కాయక హింస. కాబట్టి అహింస అంటే ఇది ఒక్క జంతువుల్ని చంపడం ఆపేయటం కాదు. ఈ రకంగా మనస వాచ కాయక ఈ మూడిట్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు ఎవరిని హింసించకుండా అహింసాతత్వాన్ని కనుక పాటించటం అనేది మొట్టమొదటి ఈ అష్టాంగ యోగ సూత్రాల్లో మొట్టమొదట కావాల్సింది. దాది యమము అనేటటువంటి వాటిల్లో చేరుస్తున్నారు. ఓకే, అసలు ఇంకొక విషయం, అహింస అనేది ఈ శాకాహారం కూడా దేని కిందకు వస్తుంది? అహింస అనేటటువంటి దాంట్లోకి వస్తుంది. ఈ శాకాహారం కూడా అహింస అనేటటువంటి దాంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం, అసలు ధ్యానానికి శాకాహారానికి సంబంధం ఏంటి? శాకాహారానికి ధ్యానానికి సంబంధం ఏంటి? ఇది తీసేద్దాం. అహింసాతత్వం యొక్క యమా నియమాల్లో ఉన్నటువంటి అహింసను తీసి కొంచెం పక్కన పెడదాం. నేను అహింసను గురించి మాట్లాడటంలా, శాకాహారం కనుక తింటే తప్పేంటి అని చెప్పి అంటున్నారు. నేను ఇంతకుముందు కొంతమందిని అడిగాను. ఇప్పుడు కొన్ని మతాల వాళ్ళు కొన్ని రకాలుగా తింటూ ఉంటారు. నేను చిన్నప్పుడు ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉండేవాడు నా దగ్గరికి. నేను అతను అడిగాను, మేము హిందువులం కదా, మేము ఇలా శాకాహారం తింటాం, మీరు మాంసాహారం తింటారు కదా, మీరు మాంసాహారం కనుక ఎందుకు తింటున్నారు? మీ యొక్క మతపరంగా దాన్ని ఎలా సమర్థిస్తారు అని చెప్పి అడిగినప్పుడు అతను ఏం చెప్పాడంటే, మా ఫ్రెండే ఏం చెప్పాడంటే, జీవులు మానవుల చేత తినబడటానికి ఆ దేవుడు చేత సృష్టించబడినవి. ఇది తను చెప్పినటువంటి సమాధానం. జీవులు మానవుడి చేత తినబడటానికి సృష్టించబడినవి. కాబట్టి దేవుడు దేనికోసం అయితే ఈ జీవులను సృష్టించాడో ఆ పని కనుక నువ్వు చెయ్యకపోతే దేవుడి దృష్టిలో నువ్వు పాపము చేసిన వాడగదు. కాబట్టి మాంసము తిననివాడు పాపాత్ముడు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నేనేమడిగానంటే, అంటే మానవుడు రాబందులకు మనిషి ఆహారము, అంతే కదా? లేకపోతే ఏంటి, ఒక సింహానికి మానవుడు ఆహారము. ఏమి దొరకకపోతే మనుషులతో ఏం చేస్తారు? సింహాలు కాబట్టి చేస్తాయి. కాబట్టి సింహములకు మానవుడు ఆహారం. కాబట్టి మానవుడు సింహములకు ఆహారముగా సృష్టించబడినాడు. కాబట్టి
సింహములు మానవుళ్ళు కనుక తినకపోతే సింహములు పాపము చేయుచున్నవి కదా, కాబట్టి నువ్వు సింహములకు ఆహారం అవ్వటం అనేది కదా అని చెప్పి నేను అడిగినప్పుడు తన దగ్గర సమాధానం. అంటే అదేంటి, మనకంటే ఇక ముందు ముందు ఎవరైనా వచ్చారనుకోండి, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే అతి రుచికరమైనటువంటి మాంసం ఎవరికో తెలుసా? అన్ని రుచికరమైనటువంటి ఆహారం మాంసం ఎవరిదో తెలుసా? మనిషిది. ఎందుకంటే మనం ఎంతో రుచికరమైనటువంటి పదార్థాలు తింటున్నాం. కాబట్టి మన మాంసం కనుక ఎవరైనా మరిగారు అంటే, మనిషి మాంసాన్ని కనుక ఎవరైనా మరిగారు అంటే, పొరపాటున మనలో ఎవరైనా సరే మాంసపు మార్గాన్ని కనుక తెలియకుండా ఈ మాంసం తిను అని చెప్పి పెట్టారనుకోండి, మనం ఒకరోజు తిన్నాం అనుకోండి, ప్రతిరోజు నిన్నేదో మాంసం పెట్టావు కదా అది తీసుకొని రా, ఇంక నాకు ఇంకేం వద్దు అదే కావాలి అంటారు. ఎందుకంటే మనిషి మాంసం అంత రుచికరమైనది, ఎందుకంటే మనం తినే పదార్థాలు అటువంటివి కాబట్టి అదేవిధంగా మనం గనక ఏ రకమైనటువంటి వాటిని తిన్నప్పుడు మనం ఆనందపడి వాటి పరిస్థితి కనుక ఎలా ఉంటుందో, మనల్ని కనుక ఇంకెవరైనా సరే ఆహారంగా తీసుకున్నప్పుడు మనము ఏ రకంగా ఫీల్ అవుతామో అదే రకంగా కూడా మనము వాటిని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం, అవశ్యం మనకి ఉన్నది. అది ఒక మామూలుగా మనం ఒక విలువల రీతిగా ఆలోచించినటువంటి విషయం. అంటే మంచిదా కాదా, ఎందుకు తినద్దు ఎందుకు తినకూడదు అనే విషయాన్ని గురించి మనం విలువల పరంగా ఆలోచించిన విషయం. నేను అది మాట్లాడటంలా, నేను డాక్టర్ని కాబట్టి వైద్యపరంగా మనిషికి శాకాహారమే మంచిది, మాంసాహారం మంచిది కాదు అని ఎలా చెప్పవచ్చు అని చెప్తూ ఉంటే, చూడండి, మనిషి ఏదైనా సరే ఒక ఆహారం తిన్నప్పుడు 50% ఆహారం మలంగా మారిపోతుంది. 50% ఆహారం మలంగా మారిపోతుంది. ఒక 30% ఆహారం మన మాంసంగా మారిపోతుంది. ఈ కండరాలు ఇవన్నీ కూడా, కొవ్వు ఇదంతా కూడా 30% ఆహారం శరీరంగా మారిపోతుంది. ఒక 15% ఆహారం రక్తంగా మారిపోతుంది. ఇంకా 5% ఆహారం మిగిలి ఉంటుంది. ఈ 5% ఆహారం దేనిగా మారిపోతుందో తెలుసా? మీ మనసుగా మారిపోతుంది. 5% ప్రకారం మనసుగా మారిపోతుంది. మనసు అంటే ఏంటి? ఆలోచనలు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎటువంటి ఆహారము తీసుకుంటావో నీకు అటువంటి ఆలోచనలు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. నువ్వు తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టి నీ యొక్క ఆలోచనలు వస్తాయి. కాబట్టి నువ్వు మాంసాహారం కనుక ఎప్పుడైతే తీసుకున్నావో నీకు వచ్చేటువంటి ఆహారం కూడా, తీసుకునేటటువంటి ఆలోచనలు కూడా ఆ రకంగా ఉన్నటువంటి ఆలోచనలు వస్తాయి. అందుకని మన పెద్దవాళ్ళు మడిగట్టుకొని భోజనం తయారు చేస్తారు. ఎందుకు మడిగట్టుకొని భోజనం తయారు చేస్తారు అంటే, ఆ భోజనం చేసేటప్పుడు దేవుడికి పూజ చేసుకొని మంచి మంచి స్తోత్రాలు చదువుతూ చెన్ని చేస్తూ ఆ యొక్క తినేటటువంటి ఆహారంలో వీరు తీసుకునేటటువంటి ఆలోచనలు కూడా ఆ ఆహారంలోకి వెళ్ళిపోతాయి. వారు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆహారం తిన్నప్పుడు ఆ ఆలోచనలు కూడా ఆ ఆహారం ద్వారా వాళ్ళ లోపలికి వెళ్తాయి. అందువల్ల వాళ్ళంతా కుటుంబం చాలా సౌఖ్యంగా సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా మనము ఈ హోటళ్ళల్లో ఎటు తినేటప్పుడు వీ డోంట్ నో వాళ్ళు ఎటువంటి ఆలోచనలతో ఆహారం తయారు చేస్తారో, కాబట్టి అటువంటి ఆలోచనలన్నీ కూడా మన దగ్గరికి రావడానికి అవకాశం. కాబట్టి ఇటువంటి మాంసాహార భోజనం తిన్నామనుకో, అవి చనిపోయేటప్పుడు అవి పడినటువంటి ఆ బాధ మొత్తం కూడా ఆ మాంసంలోకి ఇమిడి ఉంటుంది. ఆ మాంసంలోకి ఇమిడున్నప్పుడు అటువంటి ఆహారం కనుక మనకు తింటే అవి పడినటువంటి ఆ క్షోభ మొత్తం కూడా ఆలోచనల రూపంలో మనలోకి జరుగుతుంది. అటు మనం కూడా అటువంటి బాధను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా చెప్పుకోవాలంటే, నేను మొట్టమొదటిసారిగా మాంసాహారిగా మారినటువంటి ఒక సంఘటన గురించి మీకు తెలియజేస్తాను. అది నాకు 9వ సంవత్సరం 10వ సంవత్సరం
సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజు ఏ రోజు? కనుమ పండుగ రోజు. కాబట్టి సంక్రాంతి రోజు అంతా ఏం చేస్తారు? మాంసం వండుకుంటారు. మా ఇంట్లో కూడా మేము 12 మంది, మా అమ్మ నాన్నకి, నేను చివరివాడిని. కాబట్టి అందరూ అల్లుళ్ళు, కోడళ్ళు అందరూ వచ్చారు. రాగానే ఏం చేస్తారు? మన ఇంట్లో ఏముంటాయి? కోళ్ళు. ఆ కోళ్ళన్నీ ఒక గంపలో పెడతాం. పెట్టంగానే ఉదయాన్నే ఏం చేస్తారు? ఆ గంప ఎత్తంగానే కోళ్ళందరూ పోయి తింటాయి. నాకు ఒక కోడి అంటే చాలా ఇష్టం, ఒక పుంజు. ఆ పుంజుకు నేను ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాను. ఆ పుంజుతో చిన్నప్పుడు నేను ఏం లేదు, గింజలు తీసుకొచ్చి ఇట్లా పెడితే ఏం భయపడకుండా వచ్చి నా చేతిలో ఉన్నటువంటి గింజలు తినేది ఆ పుంజు. ఆ రోజు ఇది పండగ, కనుమ పండగ. సాకులోడు కత్తి తీసుకొని వచ్చాడు. మమ్మీ ఏం చేసింది? అయ్యో ఆ పుంజు ఒకటి ఉందిరా, బాగా బరువుగా ఉంది, ఆ మాంసం అయితే మా ఇంట్లో అందరికీ సరిపోతుంది, ఆ పుంజుని వేసేద్దాం ఈరోజు అని చెప్పి. ఇక వీళ్ళందరూ ఏం చేశారు? ఈ సాకుల వాళ్ళందరూ ఆ పువ్వుని ఎమ్మడబడ్డారు. ఎమ్మడబడ్డామే కదా, నాకు నేను కూడా దాన్ని పరిగెత్తిస్తూ ఉంటాను అప్పుడప్పుడు చిన్నప్పుడు. కాబట్టి వాళ్ళతో కూడా నేను కూడా పరిగెత్తి ఆ పుంజు ఇక మమ్మల్ని పోయి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఒక గూట్లో దూరి, ఇక సాకలాడు దాన్ని పట్టుకొని వచ్చి ఏం జరుగుతుందో తెలుసు కదా, అదంతా కూడా అంటే ఒక చేత్తో కాళ్ళు పట్టుకొని, ఇంకో చేత్తో మెడ పట్టుకొని, ఆ మెడ డిట్ చేసేసి మధ్యలో కట్ చేసి తల ఒకవైపు మొండెం ఒకవైపు పడేస్తే ఆ మొండెంలో నుంచి సైఫోన్ వచ్చినట్టుగా బ్లడ్ కొంచెంసేపు బయటకు వచ్చి ఆ మొండెం కొంచెంసేపు కొట్టుకొని అట్నే ఇదవుతాడు. తర్వాత ఆ మొండాన్ని తీసుకొచ్చి మళ్ళీ అంత వదులుతాడా, మళ్ళీ వేడి నీళ్ళల్లో దాన్ని మొత్తం కొంచెంసేపు ముంచి, అంతే కదా చేసేది. తర్వాత ఈకలు మొత్తం లాగేసేసి మా అమ్మ వచ్చి, అరే మా అల్లుడికి గుండెకాయ అంటే బాగా ఇష్టం, గుండెకాయ కోసేటప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టాను ఒకడు. ఇంకొక వచ్చి మా వాడికి కాలేయం అంటే ఇష్టం కాబట్టి అని చెప్పి ఒకడు. ఇంకొకటి వచ్చి మా వాడికి కోడి తొడలంటే బాగా ఇష్టం అని చెప్పి ఒకళ్ళు. అలా ఎవరికి కావాల్సింది వాడు కరెక్ట్గా చేయించుకొని కూర వండిపోయి లంచ్ టైంలో, మధ్యాహ్నం టైంలో మేమందరం వరుసగా కూర్చుంటే అదే నాకు ఇష్టమైనటువంటి పుంజు మాంసం వస్తూ ఉంది. నా దగ్గరకు వచ్చి వడ్డించబోతుంటే అవన్నీ ఒకసారి కళ్ళమ్మటి తిరిగేసేసి ఆపేసాయమ్మా అని చెప్పి, ఈ రోజు నుంచి నేను మాంసాహారం తిన్నాను అని చెప్పి ఒక్క కనుమ రోజు నేను మాంసాహారం మానేశాను. కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ ముందు తిరగటం వల్ల నేను మాంసాహారం మానేయటానికి కాదు. అందుకనే కూడా మనం ఎప్పుడు కూడా మాంసాహారాన్ని కనుక గుర్తొచ్చినప్పుడల్లా ఆ జంతువులకు జరిగేటటువంటి జీవహింసను, ఆ జంతువులు పడేటటువంటి మానసిక క్షోభను ఒకసారి గుర్తు తెచ్చుకొని వాటి స్థానంలో మనల్ని ఊహించుకుంటే అప్పుడు మనం జీవితంలో మాంసాహారం ఉంటాం. అంటే మాంసాహారం అనేది కంపల్సరీ కాదు, మాంసాహారం అనేది మనకు అవసరం లేదు. అయినా కూడా మాంసాహారం అనేది లగ్జరీ. అందుకని మనం లగ్జరీ కోసం కాకుండా, లగ్జరీల కోసం అని చెప్పి వేరే జీవిని హింసించకుండా అహింసా మార్గంలో పాటిస్తూ మనం కనుక శాకాహారంలో కనుక ఉంటే, నువ్వు శాకాహారులు కాదు, ఎన్నో జీవులను రక్షించడమే కాదు, ప్రేమతత్వాన్ని అలవరుచుకోవటమే కాదు, అహింసాతత్వాన్ని పాటించడమే కాదు, హింసాతత్వాన్ని వదిలిపెట్టడమే కాదు, ధ్యానంలో కూడా నువ్వు చాలా వృద్ధి సాధించిన వాడివి అవుతావు నువ్వు కనుక శాకాహారాన్ని కనుక పాటించినట్లయితే. అందుకు శాకాహారం అవసరం. ఇంకా సైన్స్ పరంగా కనుక చూసినా కూడా ఏమవుతుందో తెలుసా, ఈ మాంసాహారం తీరేటటువంటి జంతువులకు ఈ ఆహార నాళం ఉంటుంది చూడండి, జీర్ణ ఇక్కడ నుంచి మనకి కింద దాకా ఉండేటటువంటి, మనము మల విసర్జన చేసే ద్వారం దాకా ఉండేటటువంటి దాన్ని ఆహార నాళం అంటాం ఇక్కడి నుంచి. కాబట్టి ఈ యొక్క మాంసాహారం తినేటటువంటి జంతువులకు ఈ ఆహార నాళం స్ట్రైట్గా ఉంటుంది, అంటే ఇంత ఉంటుంది, మహా అయితే ఇంత పొడుగు ఉంటుంది. కానీ మానవుడి యొక్క ఆహార నాళం ఎంత పొడుగు ఉంటుందో మీకు తెలుసా?
ఇట్లా వచ్చేసేసి చిన్న పేగులు ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి. నిన్న ఎవరో విజయసారథి గారి ఫ్రెండ్కి పెద్ద ప్రేగులో ఏదో సరిగా లేకపోతే ఆపరేషన్ చేసి ఇంత పెద్ద ఇక్కడి నుంచి ఇంత ఒక చిన్న అంగుళం పెద్ద ప్రేగుని తీశారట. దాన్ని సాగదీస్తే 3 మీటర్లు 4 మీటర్లు వచ్చింది. అంటే మన దేహం ఎంత ఉంటుందో మన దేహానికి కనీసం 5-6 అడుగుల, అంటే మనం 5 అడుగులు ఉన్నాం అనుకోండి, 25 అడుగుల పొడుగు ఉంటుంది మన యొక్క ఆహారం. అది కాబట్టి ఇట్లా ముడతలు చుట్టుకొని ఇట్లా 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 ఉంటుంది. కాబట్టి మనం 5 అడుగులు ఉన్నటువంటి మనిషికి మన ఆహార నాళం 25 అడుగులు పొడుగు ఉంటుంది. ఈ మాంసాహారం తినే జంతువులు ఎంత ఉంటుందా, జంతువు కనుక 1 అడుగు పొడుగు ఉంటే ఆహార నాళం కూడా 1 అడుగు ఉంటుంది, మనలాగా ఉండదు. అందుకని ఏమవుతుంది, అవి తినంగానే ఏమైపోతుంది, వెంటనే మనం రోజుకు ఒక్కసారి మన విసర్జన చేస్తాం. కానీ మాంసాహారం చేసేటువంటి జంతువులు రోజుకి 4-5 సార్లు చేస్తాం, మనం ఒకసారి చేస్తాం. అంటే ఎందుకు, మనం తిన్నటువంటి ఆహారం చాలాసేపు మన యొక్క ఆహార నాళంలో మల విసర్జనకు ముందు చాలాసేపు ఆ యొక్క తిన్నటువంటి ఆహారం మన ఆహార నాళంలో నిలవ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కువసేపు మన ఆహార నాళంలో నిలవ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ తీసుకుందాం. ఫ్రిడ్జ్లో మన ఇంట్లో తీసుకొచ్చుకొని ఒక మాంసాహారాన్ని, ఒక కూరగాయని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏది ఎక్కువసేపు కనుక మాంసాహారాన్ని కనుక పెడితే ఏమైపోతుంది, మాంసం కుళ్ళిపోతుంది, పాడైపోతుంది కదా మాంసం. అదే శాకాహారం అయితే ఎక్కువసేపు ఉంటుంది కదా, ఆకుకూరలో ఇవన్నీ కూడా ఎక్కువసేపు ఉంటాయి. కానీ మాంసాహారం పాడైపోతుంది, కుళ్ళిపోతుంది. అందుకని జంతువు కూడా ఎక్కువసేపు కనుక కళేవారాన్ని అక్కడ పెడితే ఏమైపోతుంది, వాటి కుళ్ళిపోయి జనాలకు వాసన ఇదంతా వస్తుంది. కాబట్టి మనం చంపినటువంటి ఈ యొక్క మాంసం కూడా మానవ దేహంలోకి వెళ్ళినప్పుడు అంతసేపు కనుక అది ప్రయాణం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు అదేమైపోతుంది, చెడిపోతుంది, కుళ్ళిపోతుంది. మన దేహంలోనే ఆ యొక్క ఆహారం, మాంసాహారం కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయినప్పుడు ఆ జీవులు అవన్నీ వచ్చేటప్పి అవి చెడిపోయి నీకు అనారోగ్యానికి కారణం. అంటే ఇటువంటివి చాలా, అంటే ఇప్పుడు మానవుడు అసలు స్వతహాగా శాకాహార మాంసాహార, స్వతహాగా మనిషి శాకాహారి కాదు, స్వతహాగా మనిషి మాంసాహారి. ఎందుకో చెప్తారు. మొట్టమొదట ఆది మానవుడు, ఫస్ట్ వాడెవరు, ఆది మానవుడు. వాడు ఎలా బతకాలి, వ్యవసాయం చేయడం తెలియదు వాడికి, ఏ పళ్ళు తినాలో ఏ పళ్ళు తినకూడదో తెలియదు. అందుకని ఏం చేశారు, చిన్నప్పుడు ఒక్కప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఈ పందులు ఇటువంటి కనుకుంటే చేసేటప్పుడు ఒక ఇళ్ళు తగలబడింది, కథ చెప్తారు, ఇళ్ళు తగలబడింది. ఆ తగలబడేటప్పుడు కొన్ని జంతువులు కూడా తగలబడినాయి. ఆ జంతువులు తగలబడిన తర్వాత ఆ జంతువుల శరీరాలు కాలిపోయినాయి. వీడేం చేశాడు, ఒకడు వెళ్ళి ఏంటి జంతువులు అని చెప్పి చూస్తూ చెలు పెట్టంగానే ఒక జంతువులో కాలిపోయినటువంటి ఒక జంతువు అట్ట పెట్టేటప్పటికి ఏమైంది, దాని లోపలికి వెళ్ళంగానే ఏమైంది, చెయ్యమైంది, ఏమైంది, కాలుద్ది. కాలంగానే ఏం చేస్తాం మనం, డాక్టర్ నోట్లో పెట్టుకుంటాం. నోట్లో పెట్టంగానే ప్రమాణంగా రుచిగా ఉంది. అబ్బో ఈ జంతువులు మహా రుచిగా ఉంటాయి అని చెప్పి పోయి 10 మందికి చెప్పాడు. ఇక అప్పుడేం చేశాడు, ఇక జంతువులు రుచిగా ఉంటాయి కాబట్టి ఇక జంతువులు తింటే మొదలుపెట్టాడు. అందుకని చెప్పి ఈ యొక్క ఆహారం కోసం జంతువులు పరిగెత్తి వాడికి బల్లాలు గిల్లాలు బాణాలు ఇవన్నీ తయారు చేసేసి ఇక వాడి పనేమీ లేదు, జంతువులు వేటాడటం తెచ్చుకోవటం తింటాం, జంతువులు వేటాడటం తెచ్చుకోవటం తింటాం, ఇదే పని ఆది మానవుడికి. కాబట్టి తప్పదు. ఎందుకు చేశాడు, తను బ్రతకటం కోసం చేశాడు, అంతేగాని లగ్జరీ కోసం చేయలా, బ్రతకటం కోసం చేశాడు ఆది మానవుడు. అందుకంటే మార్గం లేదు వాడికి, అందుకని చేశాడు. తర్వాత ఏమైందో తెలుసా,
అప్పుడు ఉండే కొద్ది ఆ ఆది మానవుడు డెవలప్ కావటం మొదలుపెట్టాడు. డెవలప్ అయిన తర్వాత కొద్దిగా ప్రయాణం చేయటం మొదలయ్యి ఈ ఆఫ్రికా మొదట పుట్టినటువంటి మానవుడు ఎక్కడికి వచ్చాడు తెలుసా? సింధు నది ప్రాంతంలోకి వచ్చాడు. ఎప్పుడైతే సింధు నది ప్రాంతంలోకి ఆది మానవుడు వచ్చాడో అక్కడ ఏం కనిపించినాయి? చక్కటి నీళ్లు, ఆ నీళ్లు పక్కన పచ్చిక బయళ్ళు ఆ ఆది మానవుడికి కనిపించినాయి. అప్పుడు ఏం చేశాడు? ఆ నీళ్లను ఉపయోగించి, ఈ పచ్చిక బయళ్ళను ఉపయోగించి వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడో ఆ ఒక పంట పండింది, ఆ పండిన పంటని దాచిపెట్టుకున్నాడు. కాబట్టి 10 బస్తాలు కనుక పండితే మళ్ళీ వచ్చే 6 కాసం ఈ 10 బస్తాలు కూడబెట్టుకొని కొంచెం తీసుకొని తినటం మొదలుపెట్టాడు. ఇక అప్పుడేంటి? ఇక వేటాడటం అంటే ఏమిటి? అప్పుడు వేడాలి, వెంటనే తినాలి, అప్పుడు వేటాడాలి, వెంటనే తినాలి. దాచిపెట్టుకొని తినే ఆహారం కాదు మాంసాహారం. అందుకని చెప్పి ఏం చేశాడు? ఇదేదో బాగుంది, దాచిపెట్టుకొని సంవత్సరం తినొచ్చు ఈ గింజలతోటి. మాంసాహారం పరిగెత్తి ఏదో ఒక తుప్పి దొరుకుద్ది, ఒక జింక దొరకదో కూడా లేదు. ఎందుకు కష్టపడేది? హాయిగా నేను వ్యవసాయం చేసుకుంటే సంవత్సరం అంత 3 నెలలు వ్యవసాయం చేసుకుంటే సంవత్సరం పాటు నేను తినొచ్చు కదా అని చెప్పేసి వేటని వదిలేసేసాడు. వ్యవసాయానికి బానిసైపోయాడు. అప్పటి నుంచి మనిషి వ్యవసాయమే అప్పుడేంచి నాగరికుడిగా మారిపోయాడు. అక్కడి నుంచి సింధు నాగరికత వచ్చింది కాబట్టి నాగరికుడిగా మారిపోయాడు. నాగరికత వచ్చిన తర్వాత మనిషి మాంసాహారాన్ని మర్చిపోయాడు, శాకాహారిగా మిగిలిపోయాడు. శాకాహారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఉండే కొద్ది మనిషి మళ్ళీ తిరోగమన స్థితికి చేరి ఆది మానవుడు దేని మీద ఆధారపడి బ్రతికాడో మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ మనం రాతి యుగంలోకి వెళ్ళిపోయేటటువంటి దిశగా ప్రవర్తించి శాకాహారిగా ఉన్నటువంటి మానవుడు మళ్ళీ మాంసాహారిగా మారిపోతున్నాడు. కాబట్టి మనం మాంసాహారులం అంటే మనము తిరోగమన దిశలో ప్రవేశిస్తున్నాం. అందరూ అనుకుంటారు మాంసాహారం అంటే నేను గ్రేట్ గొప్ప అనుకుంటారు. కాదు, నువ్వు ఆది మానవుడిగా మళ్ళీ మారిపోతున్నావు. ఎందుకంటే ఆహారంలో మాంసాహారంలో లేనిది ఉన్నది, శాకాహారంలో లేనిది ఏదీ లేదు. సారాంశం చేసి చెప్తున్నా. కొంతమంది అంటారు, సార్ B12 అనేది మాంసాహారంలోనే ఉంటుందంట కదా, శాకాహారంలో లేదు కదా అని చెప్పి చాలామంది అంటారు. దానికి గ్రేట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఎవరో తెలుసా గ్రేట్ ఎగ్జాంపుల్? మన లక్ష్మణరావు గారు. తెలుసు కదా అందరికి? లక్ష్మణరావు గారు తెలుసు కదా మీకు? లక్ష్మణరావు గారికి మొన్న ఇంటికి వెళ్ళి చూస్తే ఆయన మననే బ్లడ్ టెస్ట్ చేసుకొని, సార్ నా బ్లడ్ టెస్ట్ చూడండి సార్ అని చెప్పి నన్ను అడిగితే ఆయన B12 20 ఉండాల్సింది ఆయనకి ఎంత తెలుసా? 80 ఉంది B12. అదేంటి సార్ మీరు మాంసాన్ని తినండి సార్, ఏం చేస్తారు? ధ్యానం చేస్తుంది సార్, అంతే సార్. కాబట్టి ఈ డాక్టర్లకు ఏమైనా సమాధానం చెప్తారు? మాంసాహారం తింటేనే B12 పెరుగుతుంది, లేకపోతే B12 ఉండడానికి. కాబట్టి B12కి దానికి సంబంధం లేదు. అది ప్రత్యక్ష సాక్ష్యమే. మన ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తి మన లక్ష్మణరావు గారే ప్రత్యక్ష సాక్ష్యం. అదే అంటే సార్ ఈసారి ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వండి సార్, నేను ఎక్కడికన్నా క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తారని చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క ధ్యానంలో శాకాహారం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందుకనే ఫస్ట్ ఏం చెప్పారు? అష్టాంగ యోగ సూత్రాల్లో అహింస అనేటటువంటి పదాన్ని గురించి మొట్టమొదట చెప్పారు. ఆ అహింస తర్వాత రెండోది యమం తర్వాత నియమము అని చెప్పారు అష్టాంగ యోగ సూత్రాలు. నియమము అంటే ఏంటంటే నీకు వ్యక్తిగతంగా నువ్వు చేయవలసినటువంటి క్రమశిక్షణ. యమము అంటే ఏమిటి? సంఘపరంగా, సమాజపరంగా, ఇంకొక జీవికి నీకు ఉన్నటువంటి సంబంధం పరంగా చేసేది యమము. నీకు నువ్వు వ్యక్తిగతంగా చేసేది నియమం.
ఏంటి ఆ నియమం అంటే 5 నియమాలు ఉంటే ఆ 5 నియమాల్లో మనకు కావాల్సింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పినటువంటి నియమం ఒక్కటే. ఎందుకంటే ఆయనకి ప్రతిదీ కూడా సులభతరం చేయటం అనేది చాలా ఇష్టం ఆయనకి. ఎందుకంటే అందరికీ చేరాలి కాబట్టి. అందుకని 5 యమాల్లో ఒక యమాన్ని తీసుకున్నాడు, 5 నియమాల్లో ఒక నియమాన్ని తీసుకున్నాడు. ఆయన చెప్పినటువంటి నియమం ఏంటో తెలుసా? స్వాధ్యాయము. స్వాధ్యాయము అంటే ఏంటి? నీకు కావాల్సినటువంటి పుస్తకాన్ని నువ్వు చదవటము. ఏ పుస్తకాలైతే నీకు ఉపయోగపడుతుందో అటువంటి పుస్తకాలను నువ్వు చదివి నీ ఆధ్యాత్మిక పెంచుకోగలిగితే దాన్ని ఏమంటారు? స్వాధ్యాయము అంటారు. కాబట్టి యమములో అహింస, నియమములో స్వాధ్యాయము. కాబట్టి మూడోది ఏంటి? ఆసనము. ఆసనము అంటే మనం కూర్చుంటాం, దాన్ని ఆసనము అంటాం. కాబట్టి ఎటువంటి ఆసనము మనం కూర్చుంటాం ధ్యానంలో? స్థిర సుఖ ఆసనము. అంటే నువ్వు స్థిరంగా కూర్చోవాలి. చాలాసేపు స్థిరంగా కూర్చోవటమే కాదు, కష్టంగా కూర్చోవటం కాదు, సుఖంగా కూర్చోవాలి. కాబట్టి స్థిర సుఖ ఆసనము. అందుకనే మీరు కింద కూర్చున్నా మంచిది, కింద కూర్చోకపోయినా కూడా కుర్చీలో కూర్చున్నా కూడా పర్వాలేదు. కాకపోతే అది స్థిరంగా ఉండాలి. ఆ కుర్చీ 3 కాళ్ళ కుర్చీలాగా అటు పడిపోయేటట్టుగా ఉండకూడదు, స్థిరంగా ఉండాలి. తర్వాత కూర్చున్నప్పుడు సుఖంగా ఉండాలి. కాబట్టి స్థిర సుఖ ఆసనంలో నువ్వు కాసేపు కూర్చోవటానికి అవకాశంగా ఉండాలి. కాబట్టి స్థిర సుఖ ఆసనం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నుంచొని ధ్యానం చేయకూడదు, పరిగెత్తుతూ ధ్యానం చేయకూడదు, పడుకొని ధ్యానం చేయకూడదు, ఓన్లీ కూర్చొని చేయాలి. అందుకనే స్థిర సుఖ ఆసనము అని చెప్పారు. కాబట్టి ఆసనం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏం చెప్పారు? 4వది ప్రాణాయామము అని చెప్పారు. ప్రాణము అంటే ఏమిటి అసలు? ప్రాణము అంటే ఏమిటి? ప్రాణము ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణవాయువులో నుంచి ప్రాణం వచ్చింది. అంటే మాయల పకీరి ప్రాణం ఎక్కడ ఉంది? చిలకలో ఉంది. అలానే మనిషి ప్రాణం దేంట్లో ఉంది? మనిషి ప్రాణం దేంట్లో ఉంది? శ్వాసలో ఉంది. మనిషి ప్రాణం గాలిలో ఉంటే నీ ప్రాణం అక్కడ లేదుగా. కాబట్టి నువ్వు తీసుకునేటటువంటి గాలిలో ఉంది. నువ్వు తీసుకునేటటువంటి గాలిని ఏమంటాం? శ్వాస అంటాం. కాబట్టి మాయల పకీరి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా మనిషి ప్రాణం ఎక్కడుంది? శ్వాసలో ఉంది. కాబట్టి ఆ శ్వాసను ప్రాణము ఎందుకంటారు? అందుకని ఆ వాయువుకి పేరేంటి? ప్రాణవాయువు అన్నాం. ఆక్సిజన్కి మరి యొక్క పేరేంటి? ప్రాణవాయువు. నీ ప్రాణాన్ని నిలిపేటటువంటి వాయువు కాబట్టి దాని ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువుని గమనించటాన్ని, ఆ ప్రాణవాయువు లోపలికి వచ్చి పోయేటటువంటి ఆ ప్రాణవాయువుని గమనించటాన్ని ఏమంటావో తెలుసా? ప్రాణాయామము అంటాం. ఫస్ట్ది యమము అన్నారు కదా, ఇది ప్రాణాయామము. ఫస్ట్ది యమము లాగానే ఇది ప్రాణాయామము. అంటే ప్రాణాయామము ఆ వచ్చిపోయేటటువంటి శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఈ వచ్చిపోయేటటువంటి శ్వాసను గనక గమనిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఈ వచ్చిపోయేటటువంటి శ్వాసను గమనిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అసలు మనం ధ్యానం ఎందుకు చేస్తాం? అసలు ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? దేనికోసం మనం ధ్యానం చేస్తాం? దేనికోసం ధ్యానం చేస్తాం? ఏమ్మా? అది అంతిమ లక్ష్యం. అసలు మామూలుగా ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుంది అమ్మా? ఆలోచనలు లేకుండా చేయటం ధ్యానం, అంతే కదా. అసలు ప్రాణాయామానికి ఆలోచనలు లేకుండా ఉండటానికి ఏమన్నా సంబంధం ఉందా? చాలా దగ్గర సంబంధం. నువ్వు కనుక అంటే మనిషి 2 పనులు ఒకేసారి చేయలేడు. ఏమైనా చేయొచ్చు, కానీ 2 పనులు మాత్రం ఒకేసారి చేయలేడు. ఏంటో తెలుసా? నువ్వు శ్వాసని గమనిస్తూ నేను ఆలోచిస్తాను, నీ వల్ల కాదు. నేను ఆలోచన చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడతాను, నీ వల్ల కాదు. ఈ 2 పనులు మనిషి ఒకేసారి చేయలేడు. రెండిట్లో ఏదో ఒకటే.
నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టావా, దాని అర్థం ఏంటి? నీకు ఆలోచనలు లేవు. నువ్వు ఆలోచిస్తున్నావా, నీకు శ్వాస మీద ధ్యాస లేదు. రెండే, ఈ రెండిట్లో ఒకటే చేయగలిగేది, రెండు చేయలేవు. అందుకని ఎప్పుడైతే నీవు ప్రాణాయామాన్ని చేస్తావో నువ్వు ఆటోమేటిక్గా ఆలోచన రాహిత్య స్థితికి వెళ్ళిపోతున్నావు అని అర్థం. అందుకని ఏమంటారు పత్రిజీ, ఎప్పుడైతే ఆలోచనలు వస్తున్నాయో ఆ ఆలోచన నీ దృష్టిని మళ్ళీ శ్వాస మీదకి ధ్యాసకు తీసుకురా అంతే కదా మనం చెప్పేది. అంటే దాని అర్థం ఏంటి? ఆలోచనలు వస్తున్నాయంటే దాన్ని బట్టి నీకు శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. కాబట్టి అందుకనే పద్ధతి ఏమంటారు, ఆలోచన రాగానే నీ మనసును మళ్ళీ వెంటనే శ్వాస మీద ధ్యాస తీసుకురా అని చెప్పి. అంటే నువ్వు రెండు ఒకసారి చేయలేవు, ఏదో ఒకటే చేస్తున్నది అని చెప్పి చెప్తావు. అంటే శ్వాస అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అందుకనే శ్వాసే మన గురువు అని చెప్పి చెప్పుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రాణాయామము అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస పెట్టడము, తద్వారా ఆలోచన రాహిత్య స్థితికి చేరుకోవటము. కాబట్టి ఏమైపోయింది? యమం అయిపోయింది, నియమం అయిపోయింది, ఆసనం అయిపోయింది, ప్రాణాయామం అయిపోయింది. ఇప్పుడు ఉందేంటి? ప్రత్యాహారము. ప్రత్యాహారము అంటే ఏమిటంటే మనందరికీ ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏంటి మన జ్ఞానేంద్రియాలు? కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం. అయితే మనిషికి ఏమవుతుందంటే భగవంతుడు మనల్ని తయారు చేసినప్పుడు మనందరము భగవంతుళ్ళం కాకుండా వీళ్ళతోటి నేను ఒక ఆట ఆడుకోవాలి అనుకుని ఏం చేశాడు తెలుసా? మనందరికీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ తోటి మనల్ని తయారు చేశాడు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటే ఏంటో తెలుసా? ఏదైనా ఒక వస్తువును తయారు చేసినప్పుడు ఆ వస్తువులో ఏదన్నా సరే ఒక లోపాన్ని కనుక సృష్టించి ఆ వస్తువును తయారు చేయటం అంటే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంట. మనల్ని కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ని తయారు చేశాడు. ఏంటో తెలుసా? మన యొక్క ఇంద్రియాలను అన్నిటినీ బయట వైపు చూసేటట్టుగా తయారు చేశాడు. మనందరం ఇంద్రియాలతో ఏం చేస్తాం? బయట వైపు చూస్తాం. అయితే తమాషా ఏంటంటే ఒకటి చూడండి, మన ఇంద్రియాల వల్ల ఎటువంటి ప్రమాదం మనకు వస్తుందో అంటే, ఒక ఎర ఉంది. ఎర అంటే ఏంటి? వానపాము. వానపాము కూడా ఒకే ఒక ఇంద్రియం వల్ల తన నాశనాన్ని కోరుకుంటుంది. వానపాము యొక్క ఏ ఇంద్రియం వల్ల తన నాశనాన్ని కోరుకుంటుందో తెలుసా? తన రుచి అనేటటువంటి ఒకే ఒక వీక్నెస్ వల్ల వానపాము తన నాశనాన్ని కోరుకుంటుంది. అంటే ఏంటి? చేప అనగానే ఏమవుతుంది? అది వానపాము వాడు ఇది కాగానే ఆ నాలిక, ఆ చేప నాలిక పడంగానే, ఆ నాలిక పడంగానే దానికోసం అని చెప్పి ఆ చేప దాని దగ్గరికి వెళ్ళిపోయి అది వెంటనే కొట్టుకొని దానివల్ల నాశనం అయిపోతుంది. జింక దాకా ఏం తెలుసా? అవి దేని చేత ఆకర్షించబడుతుందో తెలుసా? శబ్దము చేత ఆకర్షించబడుతుంది జింక. అందుకని ఏం చేస్తారు తెలుసా? జింకను పట్టేటటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి శబ్దాన్ని తయారు చేస్తారు. దాని పక్కన బోన్ ఉంటుంది. కాబట్టి ఆ శబ్దం ఎక్కడుంటుందో చూసుకుంటూ ఆ యొక్క శబ్దం కోసం అని చెప్పి ఆ జింక పరిగెత్తుకుంటూ వచ్చేసేసి కరెక్ట్గా ఆ బోన్లో పడిపోయి తన నాశనాన్ని కోరుకుంటుంది. ఆ రకంగా కోరుకుంటుంది. తర్వాత తేనెటీగ, కొన్ని పుష్పాలు తేనెటీగను ఆశించి వాసన ద్వారా తేనెటీగను ఈ యొక్క తుమ్మెదలను ఆహ్వానించి ఆ తుమ్మెద ఆ వాసనల కోసం వచ్చి దాని మీద పడంగానే కొన్ని పూలు ఏం చేస్తాయో తెలుసా? టక్కున మూసుకుంటాయి, వెంటనే లోపల వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటి? వాసన వల్ల కొన్ని తుమ్మెదలు తన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నాయి. ఏనుగు ఏం చేస్తుందో తెలుసా? ఏనుగు కావాల్సింది తెలుసా? స్పర్శ. ఆయనకి ఎక్కువ స్పర్శ కావాలి. ఎంత స్పర్శ కనుకుంటే ఏనుగు అంత ఇదిగుతుంది. అందుకని ఏం చేస్తారు తెలుసా దీన్ని? కాబట్టి ఏం చేస్తారు? ఒక చిన్న గుంటలో ఒక చిన్న ఏనుగుని పెడతారు. పైన మామూలుగా
ఒక చిన్న దీనిలాగా ఒక చిన్న మెత్తగా ఉండేటువంటిది పెడతారు. ఎప్పుడైతే చెరువు వచ్చేసేసి ఆ కింద చూడంగానే వెళ్ళి దాంతో హాయిగా చర్మంలో ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో చక్క నుంచి దానికి పడిపోయి మనిషి చచ్చిపోతారు. అర్థం కాల. తర్వాత మిణుగుడు పురుగులు కళ్ళు దృష్టి ఎక్కడ కాంతి ఉంటుందో ఆ కళ్ళతో చూసేసి వెంటనే దగ్గరకు వచ్చేస్తాయి. ఆ బల్బు ఉంటుంది, వెంటనే ఆ బల్బు దగ్గర ఏదో తిందామని చెప్పేసి ఆ కళ్ళతో వెనక్కిపోయి దగ్గర పోయి తన నాశనాన్ని కోరుకుంటున్నాయి. అంటే ఒకటి తన కంటిని ఉపయోగించి తన నాశనాన్ని కోరుకుంటుంది, ఇంకొకటి వాసనను ఉపయోగించి వాసనకి 9. అంతే నాకు చెప్పాను కదా, ఆ వాసన కోసం వచ్చేసేసి మకరందం కోసం వచ్చేసి లోపలికి రాగానే మూసుకుంటుందని చెప్పాను కదా. కాబట్టి ఒక్కొక్క జీవి తన ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని మాత్రమే ఉపయోగించుకొని వాటి నాశనాన్ని కోరుకుంటుంది. కానీ మనిషికి ఎన్ని జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి? 5 జ్ఞానేంద్రియాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాలు అద్భుతంగా పనిచేయటటువంటి మనిషి ఈ ప్రపంచంలో ఈ పంచేంద్రియాలను ఆకర్షించేటటువంటి వస్తువులు కొన్ని వందలు వేలు, వాటన్నిటికీ ఒక్కొక్కటే ఉన్నది వాటిని నాశనం చేసేది. కానీ మనిషికి కొన్ని వందల వేలు జ్ఞానేంద్రియాలను ఉపయోగం చేసేటటువంటి ఈ ఇంద్రియ వస్తువులు ఈ విశ్వంతో ఉన్నప్పుడు మనిషి ఎంత తొందరగా నాశనం అవుతాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అందుకని ఈ ఇంద్రియాలను బహిర్గతం చేసేటటువంటి మన ఇంద్రియాలను మనం ధ్యానం త్వరగా కుదరాలి అంటే మనం ఈ బయట వస్తువుల వైపు ఆకర్షించబడి వాటి వైపు పరిగెత్తకుండా పోవాలి అంటే మన ఇంద్రియాలను ఏం చేసుకోవాలి? అంతర్ముఖం చేసుకోవాలి. బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం చేసుకోవాలి. అలా అంతర్ముఖం చేసుకోవాలి అంటే కొన్ని ఇంద్రియాలకు మాత్రమే సాధ్యం. చెవులు ఏం చేస్తావు? ఏమైనా చేయగలవా? చెవులు ముయ్యగలవా? మీరు ముయ్యాలంటే ఇటు పట్టుకోవాలి. ముక్కు ముయ్యగలవా? ముయ్యలేవు. నాలుక కాకపోతే ముయ్యొచ్చు. చర్మాన్ని ఏం చేస్తావు? చేయలేవు. కానీ వీటన్నిటికీ కంటే ముఖ్యమైన ఇంద్రియం ఒకటి ఉన్నది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. వీటన్నిటికీ కారణమైనటువంటి ఇంద్రియం ఒకటి ఉంది. ఆ ఇంద్రియాన్ని మాత్రం నువ్వు మూయచ్చు. కాబట్టి ఏంటి ఆ ఇంద్రియం? కన్ను, నేత్రము. ఆ నేత్రాన్ని కనుక మూసుకుంటే అన్నీ మూయబడతాయి. మిగతా అన్ని ఇంద్రియాలు కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి. అందుకనే ధ్యానంలో ఏమి ముయ్యమంటాం? కనులు ముయ్యమంటాం, కను రెప్పలు ముయ్యమంటాం. ఎప్పుడైతే కను రెప్పలు నువ్వు మూస్తావో అప్పుడు నీ యొక్క ఆ జ్ఞాన నేత్రం వైపు నీ యొక్క దృష్టిని సారిస్తావో అప్పుడు బహిర్ముఖమైనటువంటి నీ ఇంద్రియాలు ఎటైపోతాయి? అంతర్ముఖమైపోతాయి. ఈ బహిర్ముఖమైనటువంటి ఇంద్రియాలను అంతర్ముఖం చేయటాన్నే ఏమంటారు తెలుసా? ప్రత్యాహారము అంటారు. అంతేనమ్మా. ఈ యొక్క బహిర్ముఖమైనటువంటి ఇంద్రియాలను అంతర్ముఖం చేయటాన్ని ప్రత్యాహారము అని చెప్పారు. అర్థమైందా? ఈ ప్రత్యాహారం ఎందుకు చెయ్యాలి అనేటటువంటి విషయం. కాబట్టి ఎప్పుడైతే ఈ చేస్తావో ఇంకొక ఇంద్రియము. కాబట్టి మనం ధ్యానం చేసేటప్పుడు ఇంకొకటి ఏం చేయాలి? నోరు మూసుకుంటాం. నోరు మూసుకున్నప్పుడు నాలుక ఏమవుతుంది? రెస్ట్ తీసుకుంటుంది. కాబట్టి నాలుక రెస్ట్ తీసుకుంటే నాలుకకి అన్ని ఇంద్రియాలు ఒక్కొక్క పనే చేస్తాయి. మన యొక్క ఇంద్రియాలు మిగతా 4 ఇంద్రియాలు ఒక్కొక్క పనే చేస్తాయి. కళ్ళు చూస్తాయి అంతే, చెవులు వింటాయి అంతే, ముక్కు వాసన చూస్తాయి అంతే, చర్మము స్పర్శ తీసుకుంటుంది అంతే. కానీ నాలుక మాత్రం ఒకటి కాదు, చాలా పనిచేస్తుంది. నీ చేత 3 చెరువులు 6 నీళ్లు తాపిస్తుంది. ఉండేది 3 అంగుళాలు, నిన్ను తాపించేది 30 చెరువుల నీళ్ళు. ఎందుకంటే అది అంటే నాలుక ఏం చేస్తుంది? రుచి చూడటం ఒక పని, మాట్లాడటం కూడా రెండో పని.
కాబట్టి ఈ నాలిక రుచి చూడటము అనేది కనుక చేస్తే ఎంత ప్రమాదం సృష్టిస్తుందంటే, నాలిక రుచి ఒక్కసారి రుచి చూడంగానే ఈ 3 అంగుళాల నాలికను తృప్తిపరచడం కోసం విపరీతంగా తింటూ ఉంటాం. అదేముంది, 3 అంగుళాలు రుచి అనుభవించేది 3 సెకండ్లు. ఆ 3 సెకండ్లు రుచి అయిపోయిన తర్వాత నాలిక దాటిపోతుంది. ఇంకొంచెం, ఇంకొంచెం, ఇంకొంచెం అంటే ఆ 3 సెకండ్ల తృప్తిని నాలుక బతకడానికి మనం తింటూనే ఉంటాం. తింది లోపలికి వెళుతూనే ఉంటుంది. కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళినటువంటి ఆహారం, ఈ నాలిక చాలా బాగుందన్నావు కదా, ఆ ఆహారం కొంచెం బయటకు వస్తానంటుంది. ఇప్పుడే కదా లోపలికి వెళ్ళింది. ఆ యొక్క ఆహారాన్ని మళ్ళీ నాకొద్దు ఓన్లీ వన్ వేలో బయటికి వచ్చి లోపలికి వెళ్ళే ఆహారాన్ని మాత్రమే నేను ఎంజాయ్ చేస్తా. లోపలికి వెళ్ళింది మళ్ళీ బయటికి రావటమా, నా వల్ల కాదు, కక్కు నా వల్ల కాదు అని చెప్పి ఆ నాలిక ఉంటుంది. ఎంత దుర్మార్గమైందో చూడండి. కాబట్టి ఆ నాలికని కనుక మనం అదుపు చేసుకొని ఆ యొక్క శాకాహారాన్ని అలవాటు చేసుకొని మాంసాహారం లేకుండా తక్కువ ఆహారం ఎంత కావాలో అంత, నాలిక ఏది అడిగితే అది తినకుండా కనుక ఉంటే మన శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము. ధ్యానంలో కూడా మనం ఒక స్థిరత్వాన్ని పొందగలుగుతాము. అది కాకుండా రుచి, తర్వాత మాట్లాడటం కూడా, మన మాటల్లో కూడా చాలా మితంగా మాట్లాడుతూ జ్ఞాన సమయంలో కూడా మనం ఎటువంటి మాటలు వాడకుండా ఆ యొక్క నాలుకకు ఒక రకమైనటువంటి ప్రశాంతతను మనం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ రకంగా ఇంద్రియాలను బహిర్ముఖం చేయకుండా అంతర్ముఖం చేసేటటువంటి పద్ధతిని ఏమని పిలుస్తాం? ప్రత్యాహారం. కాబట్టి యమం అయిపోయింది, నియమం అయిపోయింది, ఆసనం అయిపోయింది, ప్రాణాయామం అయిపోయింది, ప్రత్యాహారం అయిపోయింది. 5 అయిపోయింది. ఇప్పుడు 5 అయిపోయింది. 6వది ఏంటో తెలుసా? ధారణ. ఇంకా ధ్యానం రాలా, ఇంకా ధ్యానాన్ని చేయలే మనం. ధ్యానానికి ముందు ఇన్ని స్టెప్పులు ఉన్నాయి. ఇప్పుడు ధారణ. ధారణ అంటే ఏంటో తెలుసా? దార గుర్తుపెట్టుకోండి. దారని ధారణ అంటాం. అంటే ధారణ అంటే ఏం లేదు, ఒక నెయ్యి ఉందనుకోండి, లేకపోతే ఒక నెయ్యి, లేకపోతే టీ కొట్టేవాడి దగ్గర చూడండి. వాడు ఏం చేస్తాడు? టీ నింపుతాడు, కింద ఇంకో గ్లాస్ పెడతాడు, ఏమంటాడు? ఎట్లా అంటాడు. అంటే ఏంటి? ఒక్కసారి ఆ ధార మొదలైన తర్వాత ఈ యొక్క ధార అక్కడ మొదలైన ధార ఇక్కడ కంటిన్యూస్గా పడతా ఉండాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు. అంటే 2 చూసుకుంటూ ఉంటాడు. అంటే అది కొంచెం పక్కకు ఉంటే కింద పడతాయి, ఇది కొంచెం ఏంటంటే కింద పడతాయి. కాబట్టి కరెక్ట్గా ఇది ఎక్కడ పెట్టాలి, అది అక్కడ పెట్టాలి, ఎట్లా అంటాడు మొత్తం. ఇది ధారణ. అంటే ధారలో ఉండేటటువంటి ధారణ అంటే ఏ వస్తువు మీద కనుక మనం దృష్టి పెట్టాలో దాని మీద కనుక కంటిన్యూస్గా కనుక దృష్టి పెట్టగలిగితే దాన్ని ధారణ అంటాం. ఇంకా మనం మెడిటేషన్ రాలా, ధారణలోనే ఉన్నాం. అంటే నువ్వు శ్వాస మీదే గనక ధ్యాస గనక కంటిన్యూస్గా పెట్టగలిగితే, కంటిన్యూస్గా నేను అనేది కొంచెంసేపు ఆలోచనల మీద, కొంచెంసేపు ధ్యాన శ్వాస మీద, కొంచెంసేపు ఆలోచనల మీద, కొంచెంసేపు శ్వాస మీదే, అది ధారణ కాదు. ముందు నీకు ధారణ అలవాటు కావాలి. ఆలోచనలు లేకుండా కంటిన్యూస్గా శ్వాస మీద ధ్యాస పెట్టడం అలవాటైతే అప్పుడు నువ్వు ధారణకు పెట్టినోడు అవుతావు. మనం కనుక ధారణలో నుంచి, శ్వాస మీద ధ్యాసలో నుంచి కనుక పక్కకు ఆలోచన మొదలుతుంది అంటే నీకు ధారణ ఇంకా కుదరటం లేదు. కొంచెం సేపు మాత్రమే నువ్వు ధారణ మీద ఉన్నావు అని చెప్పి కంటిన్యూస్గా ఒక మీద ధ్యాస పెట్టడాన్ని ధారణ అంటారు. ఇప్పుడు అది గనక సక్సెస్ గనక అయితే అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ధ్యానంలోకి ఇప్పుడు అడుగు పెట్టావు. 6 స్టెప్పుల తర్వాత ఇప్పుడు ధ్యానంలోకి వచ్చావు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే
కంటిన్యూస్గా ఈ ధారణ అనేది ఉంటుంది. ఈ ధారణ అయిపోయిన తర్వాత నీ ఆత్మతో కలిసి ఆ ధారణ కూడా అయిపోయి నేను ఉన్నాను, ఒక దాన్ని ఏమంటారు, ఎరుకతో ఉంటావు నువ్వు అంతే. జస్ట్ ఎరుక, నేను ఉన్నాను, నేను నిద్రపోవటం లేదు, నేను ఉన్నాను, ఎరుకపోతాను, నేనున్నాను. ఇక శ్వాస మీద ధ్యాస మీద కూడా మర్చిపోతాం. కాబట్టి శ్వాస మీద ధ్యాస, శ్వాస అనేది గురువు. దేనికి? నీకు ధ్యానాన్ని నేర్పటానికి శ్వాస మీద ధ్యాస గురువు. అదే మన పత్రిజీ గారు శ్వాస నీ గురువు, శ్వాస నీ గురువు, శ్వాస నీ గురువు అంటే అర్థం ఏంటి? నీకు ధ్యానము నేర్పించడానికి శ్వాస అనేది గురువు. ఆ గురువు దగ్గర నువ్వు నేర్చుకుంటే నీకు ధ్యానం అనేది నేర్పబడుతుంది. ఆ ధ్యానాన్ని నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు శ్వాసను కూడా పట్టించుకోవు, కేవలం ఎరుకతో ఉంటావు. అంటే నేను ఉన్నాను 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 అని తెలుస్తూ ఉంటుంది. అంటే ఏంటో తెలుసా? దీనికి బాగా ఎగ్జాంపుల్ చూడండి. నదులన్నీ దేని వైపు ప్రవహిస్తాయి? సముద్రం వైపు ప్రవహిస్తాయి. అంటే ఎప్పుడు కూడా ఈ నదుల యొక్క దృష్టి దేని మీద కంటిన్యూస్గా ఉంటుంది? నది వైపు, సముద్రం వైపు కంటిన్యూస్ సముద్రాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాయి. దీన్ని ధారణ అంటాం. కంటిన్యూస్గా దాని గురించే ఆలోచిస్తుంటాయి, అటువైపే ప్రయాణిస్తూ ఉంటాయి ఈ నదులన్నీ కూడా. వెళ్తాయి కదా, చివరికి ఏం చేస్తాయి? వెళ్ళి 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 ఎక్కడ కలుస్తాయి? సముద్రంలోకి ఎంటర్ అవుతాయి. సముద్రంలోకి ఎంటర్ అవుతాయి. ఇక చూడటము, ఎదురు చూడటము, దానివైపు చూడటము ఉండదు. కలిసింది, సముద్రంలో కలిసింది. కానీ కలిసినా కూడా ఇంకా సముద్రపు మధ్యలోకి వెళ్ళా, ఇంకా ఒడ్డునే ఉంది, అప్పుడే కలిసింది. సముద్రం అప్పుడే కలిసింది. అంటే అక్కడ కొద్దిగా కొంచెం నది, ఇది సముద్రం, నేను నది, కాబట్టి సముద్రంలోకి నేను వచ్చాను అని అనుకుంటుంది నది. ధ్యానంలో కూడా నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఎరుకతో ఉన్నాను, నేను ఆత్మ అనే అనుభూతి పొందుతున్నాను అనుకుంటుంది ధ్యానం. కానీ పతంజలి అక్కడ ఆగిపోయాడా? ధ్యానం దగ్గర ఆగిపోలా. ఇప్పుడే నది సముద్రంలోకి ఎంటర్ అయ్యింది. అంటే అప్పుడు కూడా ఇంకా సముద్రం, నేను నదిని, సముద్రం, ఇప్పుడే లోపలికి వచ్చాను, ఇప్పుడే కలిసిపోతున్నాను. అంటే నేను ఉన్నాను, జీవాత్మని, పరమాత్మతో కలిసిపోతున్నాను. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను, నేను అహం బ్రహ్మాస్మి, బ్రహ్మను. ఇంకా ఇద్దరు ఉన్నారు అక్కడ, ఇంకా ఇద్దరు ఫీల్ అవుతున్నాడు. అహం, నేను బ్రహ్మను, నేను బ్రహ్మను, నదిని సముద్రాన్ని కలిశాను, వచ్చాను, సముద్రంలో చేరాను ఇంకా అనుకుంటుంది. దీన్ని ధ్యానము. ఇది ధ్యానం యొక్క అంతిమ గమ్యమా? కాదు. పతంజలి ఏం చెప్పారు? ఏంటి చివరిది? సమాధి. 8 వచ్చాం ఇప్పటికి. ఎక్కడ బిగినయ్యాం? యమము దగ్గర బిగినయ్యాం, నియమాన్ని దాటాం. తర్వాత ఏంటి? నియమ ఆసన తర్వాత ప్రాణాయామం దాటాం, ప్రాణాయామాన్ని దాటి ప్రత్యాహారాన్ని దాటాం, ప్రత్యాహారాన్ని దాటి ధారణకు వచ్చాం, ధారణకు వచ్చిన తర్వాత ధ్యానాన్ని పూర్తి చేసాం, ధ్యానాన్ని పూర్తి చేసిన తర్వాత సమాధిలోకి వచ్చాం. సమాధిలోకి రావడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడే నదిలోకి ఎంటర్ అయినటువంటి, సముద్రంలోకి ఎంటర్ అయినటువంటి నది సముద్రం మధ్యలోకి చేరిపోయింది. సముద్రం మధ్యలోకి చేరిపోయింది. ఇక నది, నేను నదిని, సముద్రము చేరటము ఉంటుందా? ఉండదు. నది, సముద్రం, చేరటం 3 ఒకటైపోయినాయి. ఇక నది లేదు, సముద్రం లేదు, చేరటం లేదు, ఉన్నది ఒక్కటే. ఏంటది? సముద్రం. అదే గనక మనం గనక ధ్యానం స్థితిని దాటి సమాధి స్థితికి వెళ్ళినప్పుడు ధ్యానం చేసేవాడు లేడు,
ధ్యానము అనేటటువంటి క్రియ లేదు, ధ్యానం చేయబడేటటువంటి వాడుకోడు లేదు. ఈ మూడు ఒకటే. నువ్వేంటి? సర్వాంతర్యామి. నువ్వు ఒక విశ్వం మొత్తం కూడా నువ్వే, నువ్వు ఒక సముద్రం లాంటి వాడివి అనేటువంటి విధంగా నువ్వు అనుభూతి పొందుతావు. దాని పేరే సమాధి. ఇది అష్టాంగ యోగ సూత్రాలలో పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగ సూత్రమైనటువంటి ప్రయాణం. కాబట్టి దీన్ని బట్టి ఈ ప్రయాణంలో మీరు ఎక్కడ ఉన్నారో ఆలోచించుకోండి. మీరు ఎక్కడ ఉన్నారు అనే విషయం ఆలోచించుకోండి. కాబట్టి మీరు 1వ స్టేజ్లో ఉంటే 8వ స్టేజ్ గురించి ఆలోచించద్దు. ఏ స్టేజ్ గురించి ఆలోచించాలి? 2వ స్టేజ్ గురించి ఆలోచించండి. 2వ స్టేజ్లో ఉంటే 3వ స్టేజ్ గురించి ఆలోచించండి. 3వ స్టేజ్లో ఉంటే 4వ స్టేజ్ గురించి ఆలోచించండి. అట్లానే ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్ల గురించి ఆలోచించండి. తర్వాత కాకపోతే గమ్యాన్ని మాత్రం అట్టి పెట్టుకోండి. చివరికి ఎక్కడికి చేరాలి అని మాత్రం అటు పెట్టుకోండి. అర్థం కాలేదు? ఎక్కడికి కాకపోతే గమ్యం గురించి ఎప్పుడు ఆలోచించకుండా నెక్స్ట్ స్టేజ్కి ఎట్లా చేరాలి అనే విషయాన్ని ఆలోచించుకోండి. కాబట్టి ఈ రకంగా మీరు వాటి స్టేజీలను గమనిస్తూ మీ యొక్క పురోభివృద్ధిని రోజు రోజుకు కూడా మీకు ఆలోచించుకుంటూ ఈ ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించండి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి అమ్మా.